చచ్చిపోవచ్చు కదా. ఉండు, నేనే చంపేస్తాను నేను. నందిత, మనిషి పుట్టడం ఒక అద్భుతం, చావడం ఒక నిమిషం. కానీ ఈ రెండింటి మధ్య ఉండే బ్రతికే ఒక పెద్ద అబద్ధం. ఏమంటావు మల్లిక? యుద్ధంలో ఎప్పుడూ ఒక రూల్ ఉంటుంది ధ్రువ. గెలవాల్సింది సైనికుడు కాదు, రాజు. కానీ శత్రువు రాజుని నేరుగా కొట్టలేనప్పుడు రాజుకి ప్రాణమైన కోటని కోల్చడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఈ నందిత గుండె కూడా ఒక కోట లాంటిదే. చాలా బలహీనంగా ఉంది. పునాదులు కదిలితే కోట కూలిపోతుంది. దాస్, ఇంకా చాలు, ఆపు. ఇప్పుడు బాల్ కరెక్ట్గా నా చేతిలోకి వచ్చింది. మీరు నన్ను టార్గెట్ చేయాలి అనుకోవటం ఆకాశం మీదకి ఉమ్మేయడం లాంటిదే. అది తిరిగి మీ మీదే పడుతుంది. కాకపోతే ఇక్కడ పడేది ఉమ్ము కాదు, రక్తం. దాస్, అసలు నీ ఉద్దేశం ఏంటి? అత్తయ్య, దాస్, అత్తయ్య, దాస్. ఇదే నా ఉద్దేశం. ఉద్దేశాలు ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి చెల్లెమ్మా. ఈమె గుండె చాలా వీక్ అని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పినట్టున్నారుగా. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ నేను వెయ్యబోయే ప్రతి అడుగు ఈమె హార్ట్ బీట్ని డిసైడ్ చేస్తుంది. మీరు నాతో ఆడే ఆటలో రూల్స్ నేనే రాస్తాను. నన్ను కార్నర్ చేయాలని చూసినా, నా జోలికి రావాలని చూసినా పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఆ దెబ్బ నేరుగా నా మీద పడదు. ఇక్కడ శ్వాస కోసం కొట్టుకుంటున్నా ఈ ప్రాణం మీద పడుతుంది. అందుకే అంటున్నాను, నాతో మెలిగేటప్పుడు, నాతో మాట్లాడేటప్పుడు ఈమె గుండె ఎంత బలహీనంగా ఉందో ఆ విషయం ప్రతి క్షణం గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి. కత్తి సాము చేసేటప్పుడు వదను చూసుకోవాలి. నాతో పెట్టుకునేటప్పుడు ఈమె ఆయుష్ చూసుకోవాలి. తేడా వస్తే శవం ఎక్కడ పడుతుంది, ఏడుపు మీ ఇంట్లో మిగులుతుంది.
ఏయ్, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అత్త నందిత నందిత అత్త జాగ్రత్త. ఇక్కడ ఆరాల్సింది దీపం కాదు, ఒక ప్రాణం. గుర్తుపెట్టుకోండి. అమ్మా, సార్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది సార్. ఇంకొక నిమిషంలో శాలరీ కూడా లేవడం ఖాయం సార్. ప్రాణం పోతున్నప్పుడు వచ్చే నొప్పి కంటే ప్రాణం లాంటి మనిషి దూరం అవుతుందేమో అనే భయమిచ్చే నొప్పి చాలా ఘోరంగా ఉంటుంది. నిన్ను ఒక్కసారి పోగొట్టుకుని ఆ నరకాన్ని అనుభవిస్తున్నాను. మళ్ళీ నిన్ను పోగొట్టుకునే ఓపిక, ధైర్యం ఈ ధ్రువకి లేవు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. నా నుంచి దూరం అవ్వద్దు వసు. ఆ రోజు హాస్పిటల్లో నా పక్కన కూర్చొని ఏడ్చింది నువ్వా? ఆ మస్క రూపం నువ్వేనా? నిన్ను ఒక్కసారి పోగొట్టుకుని ఆ నరకాన్ని అనుభవిస్తున్నాను. అది ధ్రువ రూపమే. అంటే అంటే తను నాలో వసు అక్కని చూసుకుంటున్నాడా? తను అక్కను అంతలా ప్రేమిస్తున్నాడా? ప్లాన్ బెడిసికొట్టింది. అంతా అయిపోయిందనుకుంటే లాస్ట్ నిమిషంలో ఆ ధ్రువ వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఆ కుటుంబాన్ని నాశనం చేద్దామని ఎన్ని కుట్రలు చేస్తున్నా దేవుడు వీళ్ళని ఎవరో ఒకరి రూపంలో కాపాడుతున్నాడు. ఇంకా నయం, ఆ వర్కర్ ఫోన్లో మాట్లాడింది నాతో నేను వాళ్ళకి తెలియదు. చూద్దాం. ఆ వసుంధర్ని లేపేసి మల్లిక్ మీద నింద వేసి తనని జైలుకి పంపి ఈ ఆస్తిని వశం చేసుకుని నా కళ ఎప్పుడు నెరవేరుతుందో. అంతా అయిపోయినట్టుంటుంది. మళ్ళీ మొదటికి వస్తున్నా. మల్లిక మల్లిక
మల్లిక మల్లిక ఇవాళ నాకు సమాధానం కావాలి. నందిత, డాక్టర్స్ అందరూ నువ్వు టెన్షన్ పడొద్దన్నారు. నిజంగా నేనేమీ చెయ్యలేదు నందిత. అన్నీ నీకు త్వరలోనే నిరూపిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కళ్ళ ముందు చావు దాకా వెళ్ళొచ్చిన కూతుర్ని చూస్తూ బతికి నేను ఏం చేయాలి? నేను మీకు ఏమన్యాయం చేశాను మల్లిక? నా కూతుర్ని ఎందుకు చంపాలని చూస్తావు? నిన్న పదే పదే వసుంధర చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలని పట్టుబట్టినప్పుడన్నా నీ విషయం నాకు అర్థం అవ్వాల్సింది. ఇంత జరిగిన నీ అసలు రంగు నాకు అర్థం కాకుండా ఉంది. కళ్ళు నిండుగా ఉన్నాయి. ఈ ఇంట్లో మొదటిసారి నా ప్రమేయం లేకుండానే నిప్పు రాజేసుకుంది. నందిత, తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ వీళ్ళని నమ్మడం నీ తప్పు కదా. ఇంకా చాలా ఆపు, చాలు ఆపు. ధ్రువ, ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మనే వెనకేసుకొస్తున్నావు కదా? నీ నుండి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ నా భర్త వైపు వేలు చూపిస్తే మాత్రం నేను ఊరుకోను. నాకు అర్థం కాదు, నీ అమ్మ అసలు రంగు నీకెందుకు కనబడటం లేదు? నేను అదే అడుగుతున్నాను అత్త. వీడి అసలు రంగు మీకెందుకు కనపడటం లేదు? ఏంటి నందిత ఇది? ఇప్పుడు నన్ను దోషి ఎట్టుతారా వీళ్ళు? ఎన్ని నాటకాలు ఆడతారు వీళ్ళు? ఎన్ని నాటకాలు ఆడతారు మీరు? ఎన్ని నాటకాలు ఆడతారు? ఏయ్, మాతో మాట్లాడు. అత్తనెందుకు రెచ్చగొడుతున్నావు? ధ్రువ, మర్యాదగా మాట్లాడు. అత్త, ఈరోజు వీడు అన్ని హద్దులు దాటేశాడత్త. ఏం చేశాడో నేను నిరూపిస్తాను. అప్పుడు ఎలా సంబోధించాలో నువ్వే చెప్తూగాను. నేను బయట కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఆ వర్కర్ డ్రెస్ లో ఉన్నవాడు ఫోన్లో చంపడం గురించి మాట్లాడుతుంటే నా చెవులతో నేను విన్నాను. ఆ వర్కర్ సార్ అన్నాడు కానీ మేడం అనలేదు. మరి ఆ సార్ ఎవరత్తా? నా మీద నింద వేస్తున్నావా? అత్త, ఇదంతా కాదు. నిన్నటి కాల్ డేటా రికార్డ్స్ చూస్తే ఎవరితో మాట్లాడారో అంతా తెలుస్తుంది. ఇదిగో ధ్రువ, నా మీద నింద వేసి కవర్ చేసుకోవాలని చూడ మాకు. ఏయ్, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ తీస్తే నీ బండారం బయటపడుతుంది. ఇవ్వు, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎందుకు? ఏయ్, నీ ఫోన్ ఇవ్వు. నందిత నందిత కాదు, ఫోన్ ఇవ్వు. ఫోన్ తీ. అత్త, ఇది అమ్మ ఫోన్. మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు అతని ఫోన్ ఇవ్వమనండి. ఫోన్ ఇవ్వు దాస్.
నందిత నువ్వు కూడా ఏంటి నందిత? ఫోన్ ఇవ్వు తాసు. ఇవ్వు. నందిత నీ ఫోన్లో ఉన్న ఒక ఫీచర్ నిన్ను పట్టిస్తుందని ఊహించుండవు కదా దాస్. అదే జరిగింది. ఈ ఫోన్కి ఏ కాల్ వచ్చినా అది ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యే సెక్యూరిటీ ఫీచర్ ఒకటి ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆ ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ క్లౌడ్లో సేవ్ అవుతాయి. ప్లాన్ బెడిసికొట్టింది. అంతా అయిపోయిందనుకుంటే లాస్ట్ నిమిషంలో ధ్రువ వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఈ కుటుంబాన్ని నాశనం చేద్దామని ఎన్ని కుట్రలు చేస్తున్నా దేవుడు వీళ్ళని ఎవరో ఒకరి రూపంలో కాపాడుతున్నాడు. ఇంకా నయం, ఆ వర్కర్ ఫోన్లో మాట్లాడింది నాతోనేనే వాళ్ళకి తెలియదు. చూద్దాం, ఆ వసంతాన్ని లేపేసి మళ్ళీ మీద నింద వేసి తన జైలుకి పంపి ఈ ఆస్తిని నా వశం చేసుకునే కళ ఎప్పుడు నెరవేరుతుందో. అంతా అయిపోయినట్టుంటుంది. మళ్ళీ మొదటికే వస్తున్నా. ఇదంతా వీడి అసలు రూపం. అత్త వీడి సిద్ధుని. ధ్రువ, ఇప్పుడు కాదు, అత్తకి తెలియాలమ్మా. నాన్న వీడి అసలు రూపం అత్తకి తెలియకుండా దాచింది. అత్త గుండె ఇదంతా విని తట్టుకోలేదు అని. కానీ వీడు అత్త గుండెను బలహీనపరుస్తూనే ఉన్నాడు. అత్త, అసలేం జరిగిందంటే ఎవడ్రా నీకు నాన్న? కానీ వాడు నా చెల్లిని మోసం చేశాడు. పైగా వాడు ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుని నా చెల్లి గురించి తప్పుగా వాగాడు. వాగిన వాడి నాలుక తెగిపడాలి. ముందా రిపోర్ట్లు ఫేక్ అని నిరూపిస్తే వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. నందిత, నందిత, నందిత వీళ్ళు నందిత, లే లే లే. అయ్యో సిద్ధు, నందిత, నందిత, ఏడవకు. ఈ టాస్తో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ధ్రువ, ఈ రోడ్లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అయినా